అండి. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఈ జనరేషన్‌లో చాలామంది ఎక్కువగా బయట తినడానికి ఇష్టపడుతున్నారు కదా! సో, అలా బయట తినడం అంత మంచిది కాదు. హైజీనిక్‌గా కూడా ఉండట్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బట్ అది అన్‌హెల్తీ. ఇప్పుడు టేస్ట్ ఎంత బాగున్నా తినడం అంటే అది తింటే అన్‌హెల్తీ అని తెలిసాక కూడా తినడం అనేది చాలా వేస్ట్ అనమాట. నేను వీడియోలో చూపించినట్టు చేసుకొని తింటే టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మనం బయట రోడ్ సైడ్ తిన్న ఫీల్ కూడా వస్తది. అంత బావుంటుంది. నేను వెజిటబుల్స్‌లో క్యారెట్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, పన్నీర్, బీన్స్ తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అంటే క్యాప్సికమ్, కాలీఫ్లవర్ లాంటివి ఉంటాయి కదా! సలాడ్ చేసుకున్న లాంటివి. ఆ వెజిటబుల్స్ అనేవి వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అంటే ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవేసుకున్నానండి. అండ్ ఎగ్ కూడా నేను వేసుకున్నాను. అంటే కొంచెం నాన్ వెజ్ తిన్న ఫీల్ రావాలి కదా! అందుకు ఎగ్ అనేది నేను వేసుకున్నానండి. నేను బయటైతే ఇప్పటి వరకు ఫ్రైడ్ రైస్ అనేదే నేను తినలేదు. మీరు కూడా నాలాగా ఎవరైతే బయట ఇప్పటి వరకు ఎగ్ ఫ్రైడ్ రైస్ గానీ, ఏ ఫ్రైడ్ రైస్ అయినా తినలేదో కమెంట్ అనేది చేసేయండి. నా వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను హెల్తీ అని అన్నాను కదా! ఎందుకంటే ఇక్కడ నేను ఏ సాస్ అంటే లైక్ సోయా సాస్ గానీ, గ్రీన్ చిల్లీ సాస్ ఇలాంటివేవి వాడలేదండి. సో, ఇది మీరు కూడా చేసుకోవచ్చు.